నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు నేను గూడా డాక్టర్స్ ఇంటర్వ్యూస్ చేస్తాను. సో, ఏం తింటే మంచిది? ఏం తింటే ఏ జబ్బులొస్తాయి? ఏం తినగూడదు? ఎప్పుడూ మనం ఇదే ఆలోచిస్తాం కానీ, ఎంతసేపు పడుకోవాలి? పడుకోకపోవడం వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ ఒస్తాయన్నది చాలా మందికి నిజంగా అవేర్‌నెస్ లేదు. అండ్ మోస్ట్ చాలా పెయిన్‌ఫుల్ థింగ్ ఏంటంటే, రోడ్ భయంకరమైన యాక్సిడెంట్స్ చూస్తాం. న్యూస్ చదివినప్పుడు నిద్ర మత్తులో గుద్దేశారు. నిద్ర మత్తులో జరిగిన యాక్సిడెంట్. ఇవి చూసినప్పుడు చాలా భయమేస్తది. మేజర్ రీజన్ కూడా ఇదే అనుకుంటా. సో, వన్ ఆఫ్ ద బిగ్ సోషల్ రీజన్ అయితే అదే. హ్మ్. ఎందుకంటే, ఇప్పుడు మా దగ్గర పేషెంట్స్ వచ్చినప్పుడు గూడా, మీకు డే టైమ్ నిద్రొచ్చిన మేడం నాకు రాత్రి బాగా గురకొస్తుంది. ఇలా ఓకే. జెప్తారు. ఓకే. ఇంకా డే టైమ్ నిద్ర ఏమన్నా వచ్చినట్టు అనిపిస్తుందా? అంటే మొన్న ఒకసారి నేను కారు నడిపేటప్పుడు కొంచెం నిద్రొచ్చినట్టు అనిపిచ్చింది. పక్కకు ఆపుకున్నా. కానీ లాస్ట్ ఇయర్ నాకు ఒకసారి యాక్సిడెంట్ గూడా అయింది. కొంచెం నిద్ర మబ్బులో ఉండి అని చెప్తుంటారు. సో, ఇవి ఓన్లీ ఒక పర్సన్‌ని ఎఫెక్ట్ చేయదు. ఆ పర్సన్ నడిపే వెహికల్‌లో ఉన్న పీపుల్ అందరిని ఎఫెక్ట్ చేస్తది. నలుగురు సొసైటీలో కూడా కదా! కరెక్ట్. యెస్. నలుగురు గావచ్చు, 10 మంది గావచ్చు. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఒక బస్ డ్రైవర్ ఈ ప్రాబ్లమ్‌తోని ఫేస్ అయితే అమ్మో! 50 ఇమాజిన్ మంది చేయలేము. గావచ్చు. యెస్. ఒక ట్రైన్ మేనేజ్ చేసేవాళ్ళు ఒకవేళ ఈ ప్రాబ్లమ్ ఉంటే 100 మంది, 500 మంది గూడా గావచ్చు. యెస్. ఒక పైలట్‌కొస్తే ఫ్లైట్‌కేమన్నా గావచ్చు. సో, ఇట్ ఈస్ ఎ సోషల్ ప్రాబ్లమ్. అండ్ 40% ఆఫ్ ద టైమ్స్ స్లీప్ డిప్రివేషన్ వల్ల పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్స్ యాక్సిడెంట్స్ కాజ్ చేస్తున్నారు అని ఆర్టికల్ కూడా ఉంది. హ్మ్. అండ్ ఇండియాలో మేజర్‌గా 17% ఆఫ్ ద యాక్సిడెంట్స్ ఆర్ బికాస్ ఆఫ్ స్లీప్ డిప్రివేషన్ ఆర్ స్లీప్ డిసార్డర్స్ అనేది అనదర్ ఆర్టికల్. ఈవెన్ దేర్ ఆర్ 2 ఇన్సిడెంట్స్ రీసెంట్‌గా. ఒకటి మన ఢిల్లీ హైవేలో జరిగిన యెస్. ఇన్సిడెంట్. సో, ఆ యాక్సిడెంట్‌లో గూడా నియర్లీ 40 మెంబర్స్ చనిపోవడం జరిగింది. ఇంకొకటి కేరళలో శబరిమలై దగ్గర. సో, ఒక కపుల్ కార్‌లో వెళ్తున్నారు. ఆన్ ద అదర్ సైడ్ ఒక బస్సొస్తుంది. బస్‌లో అందరూ భక్తులు ప్లస్ అదర్ ట్రావెలర్స్ ఉన్నారు. ఈ న్యూలీ వెడ్ కపుల్ ఎవరైతే కార్‌లో వెళ్తున్నారో వాళ్ళ డ్రైవర్ కొంచెం స్లీప్ డిప్రైవ్డ్ ఉండడం వల్ల ఆయన కాజ్ చేసిన యాక్సిడెంట్‌కి న్యూలీ వెడ్ కపుల్ చనిపోయారు. డ్రైవర్ చనిపోయాడు. అపోజిట్ బస్‌లో గూడా చాలా మంది చనిపోవడం, ఇంజ్యూర్ అవ్వడం జరిగింది. సో, యాక్సిడెంట్స్ ఈస్ ఎ సీరియస్ కాన్సిక్వెన్స్ ఆఫ్ స్లీప్ డిసార్డర్. ఓకే. ఇప్పుడు స్లీప్ డిజార్డర్ ఉంది అనుకోండి. చాలామంది దాన్ని చెప్పుకోవడానికి అంటే దాన్ని ఒక ప్రాబ్లమ్‌గా ఐడెంటిఫై చేయడం పెద్ద కష్టమైతే, ఇంకోటి చెప్పుకొని ట్రీట్మెంట్ తీసుకోవడం గూడా అదేదో సిగ్గుపడే విషయంలాగా ఆలోచిస్తున్నారు. అలాగా మీ దగ్గర పేషెంట్‌లు బిహేవ్ చేస్తారా? చాలా మందుంటారండి. అండ్ ఎమోషనల్ ఇష్యూస్ చాలా ఉంటాయి. అంటే మేమసలు ఓహ్! స్లీప్ సెంటర్ స్టార్ట్ చేసేటప్పుడు ఎంతసేపు వి థాట్ డయాగ్నోసిస్ సరిగ్గా లేదనో, ట్రీట్మెంట్ సరిగ్గా లేదనో, ఈ డాట్స్‌ని కనెక్ట్ చేయడానికే మేము ట్రై చేసాం. హ్మ్. బట్ వి నెవర్ రియలైజ్డ్ ఇంత ఎమోషనల్ ట్రామా అండ్ ట్రిగ్గర్ ఉంటదని మేము రియలైజ్ అవ్వలేదు. ఎందుకంటే నేను లంగ్ క్యాన్సర్ పేషెంట్స్‌ని చూసేటప్పుడు క్యాన్సర్ రిలేటెడ్ చాలా ఫీల్ అవ్వడం, బాధపడడం ఇలాంటివన్నీ డయాగ్నోసిస్ మేము చెప్పినప్పుడు ఏడవడము, ఇలాంటివన్నీ చూస్తుంటాం. కానీ నిద్ర సమస్యతోనున్న వాళ్ళు అంతలా ఫీల్ అవుతారని మాకు తెలీదు ముందు. ఇప్పుడు కొన్నిసార్లు కొందరు ఆడవాళ్ళు ఎస్పెషల్లీ వాళ్ళు రిసెప్షన్‌కి కాల్ చేసినప్పుడైనా, మేము పర్సనల్‌గా వచ్చి డాక్టర్‌ని కలుస్తాం. డాక్టర్‌ని కలిసినప్పుడు మేము చెప్పేది కాన్ఫిడెన్షియల్‌గా ఉంటది కదా! ఇలా అడుగుతుంటారు. నిద్రకి ఎందుకు అంత కాన్ఫిడెన్షియాలిటీ ఏముంటది అని అనుకునేది నేను ఫస్ట్. బట్ వాళ్ళు ఎలాంటి సమస్యలు చెప్తారంటే ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ టుగెదర్ మాట్లాడిన తర్వాత మళ్ళీ ఓన్లీ వైఫ్‌తోని మాట్లాడేటప్పుడు హస్బెండ్‌ని బయటికి పంపించినప్పుడు, నాకు నిద్ర పట్టట్లేదని నేను మా హస్బెండ్‌ని అప్పుడప్పుడు జూస్తాను. బాగా ఎప్పుడైనా డ్రింక్ జేసి వచ్చి పడుకుంటే బాగా మంచి నిద్రబోతారు. ఫుల్ మత్తులో ఉంటారు. హ్మ్. అట్లా మత్తు నాకు కావాలి అని జెప్పి నేను కొన్నిసార్లు ఒక బాటిల్ తెచ్చుకొని కబోర్డ్‌లో దాసిపెట్టుకొని నేను తీసుకోవడం జరుగుతది. నాకిష్టముండి గాదు. కానీ దాంతోనైనా నాకు నిద్రొస్తదేమో అని నేను అనుకుంటాను. యెస్. ఒక్కొక్కసారి మా హస్బెండ్ అది చూసి నా మీద సీరియస్ అవ్వడము, నీకిట్లాంటి చెడు అలవాట్లున్నాయని అనడము. హ్మ్. సో, ఇదంతా జరిగింది. పోనీ నాకిట్లా నిద్ర సమస్యలున్నాయి అని నేను మా పేరెంట్స్‌తోనో, ఈవెన్ మా మదర్‌తోనో, నా హస్బెండ్‌తోనో నేను చెప్పినప్పుడు, "నీకేమైంది? అన్నీ చేస్తున్నాం గదా! ఇంట్లోనే ఉంటున్నావు గదా! తిని కూర్చోవడమే గదా! అయినా గానీ నీకేదో ఒక సమస్య అంటావేంటి? నువ్వన్నీ ఏదో పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తున్నావు. అందుకే నీకు నిద్రొస్తలేదు. మంచిగా తిని హాయిగుండడానికేంటి?" సో, ఈదర్ ఇలాంటి కామెంట్స్ వాళ్ళు వినాల్సొస్తది. సో దట్ వాళ్ళు కంప్రెస్ చేసుకుంటున్నారు అదంతా. టోటల్‌గా వాళ్ళేం జేస్తారంటే, అబ్బో! ఇది చెప్తే నన్నిలా ఆ! అంటారేమో అని చెప్పి చెప్పకపోవడం. ఆల్కహాల్ లాంటివి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోయినా వాళ్ళు తీసుకొని సొసైటీలో బ్లేమ్ అవ్వడం, లేదా హస్బెండ్ ఆర్ ఇంట్లో బ్లేమ్ అవ్వడం, ఇలాంటివి గూడా చాలా బాధాకరంగుంటాయి. హ్మ్. అండ్ ఈవెన్ కొంతమందేంటంటే, ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా ఫర్ దట్ మ్యాటర్.
సో, గురక లౌడ్‌గా ఒక మగవాళ్ళకి జనరల్లీ గురక అనే ఇబ్బంది చాలా ఎక్కువుంటది. హ్మ్. ఆడవాళ్ళ కంటే గూడా. సో, కొంతమంది పేషెంట్స్ వచ్చి ఏం జెప్తారంటే, నేను ఇంట్లో గురక పెడుతుంటే మా వైఫ్ అసలు తిడుతుందండి. ఈ మధ్యలో భరించలేకపోతున్నా అంటుంది. ఎళ్లి వేరే రూమ్‌లో పడుకుంటుంది. దానివల్ల మా రిలేషన్‌షిప్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. నా పిల్లలు నా దగ్గర కాసేపు కూడా పడుకోలేకపోతున్నారు. పడుకుంటే నాన్న నువ్వు గురకబెడుతున్నావు, ఇంజిన్‌లాగా సౌండ్ చేస్తున్నావు, ఇట్లా అని చెప్పి వాళ్ళు గూడా ఎళ్ళిపోతున్నారు. నా దగ్గర ఎవ్వరు ఉండట్లేరు. ఇది ఫస్ట్‌లో కొంచెం అలా ఫన్నీగా అది అనిపించినా గానీ, బట్ ఇట్స్ ఎ వెరీ ఎమోషనల్ ట్రామా. యెస్. యెస్. నాది ఊరికే నేను ట్రావెల్ చేసే జాబ్. మార్కెటింగ్ జాబో, ఇంకేదో ట్రావెల్ చేసే జాబ్. నా ఫ్రెండ్స్‌తోనో, నా కొలీగ్స్‌తోనో, నా టీమ్‌తోని నేను బయటికెళ్ళినప్పుడు హోటల్ రూమ్ షేర్ చేసుకుంటే, వాళ్ళు "నీ గురక భరించలేకపోతున్నాము" అనడము. లేదా నా వీడియో తీసి మార్నింగ్ అందరూ నవ్వుకోవడము. హ్మ్. నేను ఎక్కడన్నా ట్రైన్‌లో పడుకోవాలన్నా, ఈవెన్ బస్‌లో ఎంత అలసిపోయినా నేను పడుకోలేను. ఎందుకంటే పడుకుంటే చుట్టూన్న వాళ్ళు నన్ను సీరియస్‌గా వార్న్ చేస్తారు. "ఏంటి నీ సౌండ్‌కి మాకు నిద్ర రావట్లేదని." సో, ఎంత నిద్రొచ్చినా ఆపుకోవాల్సొస్తది. ఇది చాలా ఇబ్బందనిపిస్తుంది. నాకు లైఫ్‌లో అన్నున్నాయి గానీ, ఇదొక పెద్ద ప్రాబ్లమ్ అయింది. మీరేదన్నా జేయండి, కానీ నాకు గురక తగ్గాలి. హ్మ్. సో, ఇలా బాధపడే పేషెంట్స్ చాలా మందుంటారు. యెస్. యాహ్! అండ్ ఈవెన్ డివోర్స్ దాకా వెళ్ళిన పేషెంట్స్ కూడా ఉంటారు. కొంతమందికి సర్కేడియన్ రిథమ్ డిసార్డర్స్ అంటాం. హ్మ్. అంటే టైమింగ్ మారుతుంటది. వాళ్ళు మార్నింగ్ 10 వరకో, 9 వరకో లేవలేరు. రాత్రి 1, 2 వరకు పడుకోలేరు. సో, అవును. ఒక 1, 2 అవర్సే డిలేడ్ ఉంటది. కానీ ఒక అమ్మాయి వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి, ఇంట్లో అందరు డాక్టర్స్. ఆ అమ్మాయికి మ్యారేజ్ అయింది. హ్మ్. మ్యారేజ్ అయిన తర్వాత ఓన్లీ రీజన్ ఆమెకి డివోర్స్ కావడానికి ఆమె మార్నింగ్ లేట్‌గా లేస్తుందని. అయ్యో! ఎన్ని గొడవలు చూస్తామో అసలు. యాహ్! అట్ నువ్వేంటి ఆ! పొద్దున 9 గంటలకు లేస్తే మేము అన్ని పనులు చేయాలా? ఇట్లా ఆ! అని. సో, ఈ అండర్‌స్టాండింగ్ అనేది లేకపోవడము. హ్మ్. అది ఒక ఇష్యూ. అంటే 1, 2 అవర్స్ లేట్‌గా లేవడం, దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి అని ఆమె ప్రయత్నించినా ఆమె చేసుకోలేకపోయింది. హ్మ్. సో, దానివల్ల డివోర్స్ అవ్వడం. ఓహ్! సో, వాళ్ళ ఓన్ ఫ్యామిలీ మెంబర్ డాక్టర్ అయ్యుండి, సో, నా దగ్గరికి తీసుకొచ్చారు. ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ అంతా చూస్తున్నాం. ప్రాబ్లమ్ ఏం లేదండి. ఇదే ప్రాబ్లమ్ అని. ఓహ్! సో, ఇవన్నీ చాలా సోషల్ ప్రాబ్లమ్స్ అండ్ ఎమోషనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కరెక్టే.